ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరు నేను నారాయణ సార్ సెన్స్ ఉందా నీకు? డ్యూటీ చేస్తున్నావా నిద్రపోతున్నావా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుందని తెలుసు కదా, లోపలికి ఎవరిని పంపించకూడదన్న కామన్ సెన్స్ లేదా? సారీ సార్, చెప్తున్నా వినిపించుకోకుండా ఈ అమ్మాయి హడావుడిగా లోపలికి వచ్చేసింది. ఏమ్మా, లోపలికి వెళ్ళకూడదని చెప్తున్నాను కదా, మరి ఎందుకు వచ్చి మా సార్తో నన్ను తిట్టిస్తున్నావు? నడు, బయట నడు, బయట నడు, నడు. బాబాయ్ ఒక్క నిమిషం, బాబాయ్ ఒక్క నిమిషం. పెద్ద సారు, చిన్న సారు, నేను చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుపోయినా. నా సమస్య అంతా ఇగో గిన్నెల రాసినాను. మీరు ఇప్పుడే చదివి తీసుకోవాలి సారు, లేదంటే ఇంకా సమస్య ఇంకా పెరిగిపోయి చాలా పెద్దదై కష్టాలు పడతాను. అవమానంతో బాధతో ప్రాణాలు కూడా తీసుకుంటాను. ఏమైందమ్మా, ఏంటి ప్రాబ్లం? ఇగో గిన్నెల రాసిన సారు, నేను చెప్పే కంటే మీరు చదివితేనే ఇంకా సమస్య ఏందో మీకు అర్థమవుతుంది. చిన్న సారు, నా ప్రాణం కంటే విలువైంది ఒకటి నాకు దూరం కాకుండా మీరే కాపాడాలి, మీరే కాపాడాలి, మీరు మాత్రమే కాపాడగలరు. అందుకే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినాను. సరేనమ్మా, సార్తో మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఈ కంప్లైంట్ చూస్తాను. నీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయ్యేలా చూస్తాను. ఇక నువ్వు వెళ్ళమ్మా. మంచిది పెద్ద సారు, మంచిది చిన్న సారు, పోయిస్తా. క్షమించండి సారు. సారు మర్చిపోకండి, ఈ ఫిర్యాదు చదవడం అస్సలు మర్చిపోకండి, ఆలస్యం చేయకండి. మీరు చదవడం ఎంత ఆలస్యం అయితే అన్ని సమస్యలు పెరిగిపోతాయి, చాలా మంది జీవితాలు తారుమారైతాయి. మర్చిపోకండి సారు. ఈ అమ్మాయి ఎవరో పిచ్చిదానిలో ఉందయ్యా. ప్రాబ్లం ఏంటో చెప్పకుండా గోలగోల చేసేసింది. పేపర్ ఏదో ఇచ్చి హడావుడి చేసేసింది. ఇందులో ఈ మధ్య పోలీసుల్ని ప్రాంక్ చేయడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఛ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.